ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా ఎందుకు చేయబోతున్నానో ఎందుకు తెలుసా? దానికి కారణం ప్రతి కలెక్టరు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి. ఇవాళ కలెక్టర్లు అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉన్న వాటికి జవాబుదారీతనం లేని పరిస్థితిలో ఇవాళ ఉంది. ఆ కలెక్టర్ అనేవాడు దగ్గరగా ప్రజల గ్రామాల్లోకి వెళ్ళాలి, ప్రజలకు దగ్గరగా ఉండే పరిస్థితి రావాలి. కాబట్టి ఆ కలెక్టర్ కూడా చేయగలిగిన పని చేతి నిండా పని ఉండేట్టుగా చేస్తూ ఆ కలెక్టర్ను జవాబుదారీగా చేసేందుకు కలెక్టర్ల వ్యవస్థను పూర్తిగా ప్రజలకు దగ్గరగా చేర్చేందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. 13 జిల్లాలు ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని మొట్టమొదటి అడుగుగా 25 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చేస్తామని చెప్తా ఉన్నాం. ఆ తర్వాత ఇదే దిశగా అడుగులు వేస్తూ ప్రతి పేదవాడికి కూడా మంచి జరిగించాలి, ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరిగించాలి అనే దిశగా అడుగులు వేస్తూ ప్రతి పథకం ప్రతి పేదవాడి ఇంటికి కూడా చేరాలి. కాబట్టి ఆ పథకం ప్రతి పేదవాడి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాం. మీ గ్రామంలో మీ చదువుకున్న పిల్లలకు 10 మందికి మీ గ్రామంలోనే అక్కడే గ్రామ సచివాలయంలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ చదువుకున్న పిల్లలు మీ గ్రామంలోనే 10 మందికి అదే గ్రామ సెక్రటేరియట్లోనే ఉద్యోగాలు ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ ఉన్న పరిస్థితులను మార్చేస్తా. ఇవాళ పరిస్థితి ఏమిటి? ఇవాళ మీకు పెన్షన్ కావాలన్నా లంచం ఇవ్వాలి, ఇల్లు మంజూరు కావాలన్నా లంచం ఇవ్వాలి, రేషన్ కార్డు కావాలన్నా లంచం ఇవ్వాలి, ప్రభుత్వ పథకం ఏది కావాలన్నా కూడా ఇవాళ లంచం ఇవ్వనిదే, మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వనిదే పరిస్థితి లేదు. ఇవాళ ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తా ఉన్నాం. ఇవాళ నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, ఏ పేదవాడికి ఏ అవసరం ఉన్నా కూడా ఆ పేదవాడికి ఏ అవసరం ఉన్నా కూడా ఆ పేదవాడికి పెన్షన్ కావాలన్నా, బియ్యం కావాలన్నా, ఆ పేదవాడికి రేషన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు మంజూరు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, లేక నవరత్నాల్లో మనం చెప్పి ప్రతి పథకం తన ఇంటి వద్దకు వచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది చేసే దిశగా అడుగులు వేస్తూ ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఇవి ఇచ్చేటప్పుడు అర్హతను మాత్రమే చూస్తానని చెప్తా ఉన్నా. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడమని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా.